పియ్యేపల్లి మండలం నీలంనగర్ స్టేజ్ వద్ద నూరిపల్లి నుండి అంగడిపేట వరకు చిలకమర్రి మరియు నీలంనగర్ గ్రామాల మీదుగా 3,72,00,000 వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వస్తువుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారుల నిర్మాణం ద్వారా ప్రజల రవాణా సౌకర్యాలు మెరుగుపడమే కాకుండా గ్రామాల అభివృద్ధికి కొత్త దిశను చూపుతున్నామని తెలిపారు. నూరిపల్లి అంగడిపేట రహదారి నిర్మాణం పూర్తయితే చిలకమర్రి నీలంనగర్ గ్రామాల ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని అన్నారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తరలించడానికి ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందని, విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర వైద్య సేవలు పొందే వారికి కూడా ప్రయాణ సమయం తగ్గి ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ రహదారులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతతో అభివృద్ధి చేస్తోందని, ప్రతి రూపాయి ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అవసరమైన చోట్ల నాణ్యమైన రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వస్తువుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో తెలంగాణలో గ్రామీణ అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని ఎమ్మెల్యే బాలునాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ నాయకులు, సర్పంచులు, మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరూ